రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం లింగసాయిత శ్రీ శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి విచ్చేసి విశ్వకర్మ పతాకాన్ని ఎగురవేసి వందన స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ నాయకులు వాడపు చంద్రయ్యచారి, ఆనందాచారి, పద్మాచారి, రాఘవాచారి, రాజేంద్రచారి, మదనాచారి, మసూదాచారి, బ్రహ్మచారి తదితరులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పరిచి ప్రభుత్వానికి మన ఒక విద్యాపత్ర పత్రం అందించి కనీస వస్తువులైనా కూడా మన వాళ్ళు పంచవృత్తులు చేసేటట్టుగా కార్యక్రమాన్ని దీక్ష వహించింది. భాస్కరాచార్యాలు ఈ మధ్యనే పదవేంటి మార్కెట్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా భాస్కరాచార్య గారు కూడా మన సంఘం తరఫున, మన కుల సంఘాల తరఫున కూడా వారికి ధన్యవాదాలు. జై విశ్వకర్మ భగవాన్ కే, జై విశ్వకర్మ భగవాన్ కే. వృత్తుల అభివృద్ధి కోసం మరి భాస్కరాచార్య గారు మన కుల సంఘాలందరికీ కూడా వారి 2 ముక్కలు మాట్లాడవలసిందో. మన ఈరోజు ముందుగా అబ్దుల్లాపూర్మెట్ విశ్వకర్మ సోదరులకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నన్ను పిలిచి మా కులస్తుల మధ్యలో సన్మానించడం నాకు గర్వకారణం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన పంచవృత్తుల వారు రోజు రోజుకు మన కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. మరి దాన్ని రక్షించుకునే బాధ్యత మనపైన కూడా ఉంటుంది. కాబట్టి మనందరం ఏకతాటిపైకి వచ్చి ఎవరు ఎలాంటి మనసులో పెట్టుకోకుండా అందరం ఒకే తాటికి వచ్చి ఒకరికొకరిని గౌరవించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే ఎన్నో కంపెనీలు ఏర్పడ్డాయి, మన కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. మన గ్రామాలలో మాత్రం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మనందరం ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్తో కొట్లాడి మన హక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనందరం కూడా మన కులానికి కానీ మన సంఘానికి కానీ ఎలాంటి అవసరం ఉన్నా నేను కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి నా వంతు సహకారం చేస్తానని పెద్దల సంవత్సరం మన కులస్తులందరూ రావడం జరిగింది. వారికి కూడా 10 లక్షల రూపాయలతో వాళ్ళు ఒక 100 గంటల జాగా ఉంటే కూడా వాళ్ళకు కూడా మన విశ్వకర్మ భవన్ కోసం చేయించడం జరిగింది. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా 20 లక్షల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగింది. మన దగ్గర కూడా మనం ఏకతాటిపై ఉంటే దాదాపు ఒక 20 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి చెప్పి బతులాడి మన సంఘాన్ని కూడా వచ్చేలా చేశారని. మరి మధు గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కలవటం కానీ అయితే మరి రాష్ట్ర వారిని కలిసి రాష్ట్ర మంత్రివర్గం కూడా కలిసి మన యొక్క కోరికలు మన పంచవృత్తులు ఏ రకంగా అణగారిపోతుందో తెలిసి వీటిని అభివృద్ధి పరిచి వీటికి సాయం చేసేటువంటి విధంగా వారిని కోరాలని చెప్పేసి భాస్కరాచార్య గారిని కూడా మేము వినవిస్తున్నాము. అందరూ బాగుండాలి అంటే కావాలి. సంతోషం. అందరూ వస్తున్నారా లేదో
చాలా